హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ కమ్మగా దొండకాయ పచ్చడి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి కోసం నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కొద్దిగా వేరుశనగ గుళ్ళను వేయించుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చి దొండకాయలను కూడా వేయించుకోండి. దొండకాయలు ముగ్గిపోయిన తర్వాత కూరకి వేపుడికి బాగుండవు. అందువల్ల నేను ఇట్లా పచ్చడి చేస్తాను. పచ్చి దొండకాయలతో చేసినట్లయితే దీంట్లో ఒక టమాటా లేదా కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ దొండ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదు. మూత పెట్టి సిమ్లో 5 to 10 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. చూడండి, ఇట్లా మగ్గితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం. ఒక గుప్పెడు కొత్తిమీర వేయండి. ముందుగా వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చా బచ్చాగా ఇట్లా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దొండ ముక్కల్ని కూడా వేసుకుని ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తాలింపు దినుసులన్నీ రెడ్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుని ఆ తాలింపుని పచ్చట్లో వేయండి. తాలింపు దినుసులన్నీ పచ్చట్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా దొండకాయ పచ్చడిని తయారు చేయడం ఎంత ఈజీయో. ఈ దొండకాయ పచ్చడి అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీ దేంట్లో తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయండి. ఒక లైక్ కొట్టి తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.